హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, పల్లీలు, జీలకర్ర, నువ్వులు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా వేంపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న క్యాప్సికంలో పసుపు, టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పచ్చిధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. అదే జార్లో కొన్ని వాటర్ పోసి బాండీలో పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ పోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్.